సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు ఏపీలో ఒక బాలీవుడ్ హీరోయిన్ కిడ్నాప్ కేసుకు సంబంధించిన ఇష్యూ నడుస్తుంది సార్. మనకు తెలుసు వైసీపీ నాయకులు ఒక బాలీవుడ్ హీరోయిన్ కిడ్నాప్ చేయించి కాదంబరి జత్వాని అని ఒక హీరోయిన్ ని టార్చర్ చేశారు, రూమ్ లో పెట్టేస్తారన్నారు. ఆమె కూడా నిన్న ఒక ఇంటర్వ్యూలో పాల్గొని లైవ్ డిబేట్ కి వచ్చేసి మాట్లాడింది, తన ఆవేదన అంతా కూడా వెలిబుచ్చేసింది. ఇప్పుడు కూడా ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దీనిపైన. సీఎం ఆఫీస్ కూడా వెళ్ళింది. ఖచ్చితంగా ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకునే దిశగా అయితే ప్రభుత్వం ప్రయాణిస్తుందని చెప్పొచ్చు. మీరు ఏం చెప్తారు సార్ ఇష్యూ గురించి? నిన్న చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి డీజీపీకి వెళ్ళింది కదా లెటర్. అవును, ఐపీఎస్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీనిలో, వాళ్ళని సీరియస్ గా కూర్చోబెట్టండి అని. సో ఆ ప్రయత్నం ఏదో జరుగుతుంది. ఇది టోటల్ గా ఒక సినిమాకి కావలసినటువంటి కంటెంట్. అవును, అంటే అధికార దుర్వినియోగం అనేది ఎలా జరుగుతుంది అనటానికి. మన రాజ్యం అనుకున్నప్పుడు ఎంత చొరవగా వ్యవహరిస్తారు ప్రభుత్వాధినేతలు అని. బాంబేలో తనకి అంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ దీనికి సంబంధించి ఒక రిలేషన్, స్టీల్ ఇండస్ట్రీలో జిందాల్కి ఉన్నటువంటి పాపులారిటీ అందరికీ తెలిసిందే. ఆ ఫ్యామిలీ కుర్రాడు, అతను ఒక బాలీవుడ్ హీరోయిన్ ని వాడుకున్నాడు, ఆవిడ అత్యాచారం అంటోంది. దానికి సంబంధించి డిస్ప్యూట్ ఉంది, అక్కడ కేసులు అయినాయి. ఆ డిస్ప్యూట్ ని సెటిల్ చేసుకోవాలనుకున్నారు వాళ్ళు. అది పెద్ద అంటే ముఖ్యమంత్రి గారికి తెలిసి ఉంటుంది. ఏపీ ముఖ్యమంత్రి గారు వాళ్ళతో ఆ ఓబులాపురం మైనింగ్, ఐరన్ ఓరు ఆ ఏరియాలో వాళ్ళతో రిలేషన్స్ నడుస్తున్నాయి ఆయనకి. అందుకని మిత్రుడి బాధ తన బాధగా భావించి ఎలాగో మన ప్రభుత్వం ఉంది కదా గురువు, నేను చేసి పెడతాను అని ఉండొచ్చు అని. ఇది విషయం. దీన్ని ఎలా సెటిల్ చేయాలంటే అక్కడ నుంచి పట్టుకొచ్చి ఇక్కడ ఒక దళితుడిని ఇన్వాల్వ్ చేసే దానిలో విద్యాసాగర్ని, కుక్కల విద్యాసాగర్ అనబడే కుక్కల నాగేశ్వరరావు జడ్పీ, అంతకుముందు ఆయన జడ్పీ చైర్మన్ చేశాడు. వాళ్ళ అబ్బాయి అతను 2014లో కంటెస్టీ కాబట్టి అతన్ని ఇన్వాల్వ్ చేసి అతనికి అమ్మాయికి ఏదో రిలేషన్ ఉందని ఎస్టాబ్లిష్ చేసి ఆ అమ్మాయి ఇతని దగ్గర నుంచి ఏదో ర్యాన్సమ్ అడుగుతోందని, అది కూడా 5 లక్షలు ఎంతో పెట్టారు, చాలా తక్కువ అమౌంట్. అలా ఆ అమ్మాయిని అక్కడి నుంచి ట్రాన్సిట్ వీసా వేసి పట్టుకొచ్చి ఇక్కడ వేధించి ఆ అమ్మాయితో అండర్టేకింగ్ రాసుకొని జైల్లో పెట్టి బెదిరించి ఇంత డ్రామా నడిచి ఇదంతా కూడా ఒక సినిమా తీయదగ్గ కథే. మంచి పొలిటికల్ పోలీస్ గేమ్ ఇన్వాల్వ్ అయినటువంటి స్టోరీ కాబట్టి డెఫినెట్గా ఎవరైనా ఎఫర్ట్ చేస్తూ మంచి చిన్న సినిమా అవుతుంది. ఆ లెవెల్ కథ నడిచినప్పుడు దాన్ని వాడుకునే ప్రయత్నం డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం వర్సెస్ పాత వైఎస్ఆర్ ప్రభుత్వం గొడవ నడుస్తోంది కాబట్టి తన కక్ష తీర్చుకునే ప్రయత్నం డెఫినెట్గా అమ్మాయి చేస్తుంది, కాదంబరి. అందులో భాగంగానే ఆవిడ సీఎంను కలవటము, ఓపెన్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇవ్వటం, ఇది మొదలైంది. ఈనాడు మొదట బ్రేక్ చేసింది దీన్ని. ఈనాడులో సూచనప్రాయంగా పేర్లు రాయకుండా కథనం వెలువరించారు. దాని మీద వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏదో ట్విట్టర్ పేజీలో వాళ్ళు స్పందించారు. దానికి కౌంటర్గా వైసీపీ స్పందించింది, మీరు ఇల్లీగల్ అఫైర్స్ తవ్వటం తప్ప, మంచం కింద కెమెరాలు పెట్టడం తప్ప వేరే పని లేదా అన్నారు వాళ్ళు. ఇలా జరుగుతున్న గొడవ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. దీనిలో భారీ అధికార దుర్వినియోగం, అంటే ప్రభుత్వం తనకు తానుగా అధికార దుర్వినియోగం చేయడంతో పాటు బాధ్యతగా ఉండాల్సినటువంటి ఐపీఎస్ అధికారులు కూడా ట్రాక్ దాటి వ్యవహరించటం, పొరుగు రాష్ట్ర వ్యవహారాల్లో వేలు పెట్టడం, అక్కడ కేసును ఇక్కడికి పట్టుకొచ్చి బెదిరించి సెటిల్ చేయటం, ఇవన్నీ కూడా కొంచెం అంతర్జాతీయ దొంగల ముఠా చేసేటువంటి యాక్టివిటీస్. అలాంటివి కొంత దొరకటంతో ఇప్పుడు వాళ్ళు ఎక్కువ చొరవ చూపిస్తున్నారు. సో ఇందులో ఇరుక్కునే వాళ్ళ సంఖ్య బాగానే ఉంటుంది. ఎవరెవరు ఇరుక్కుంటారు అనేది కేసు ప్రొసీడింగ్స్ని బట్టి చెప్పాలి. కాంతిలాల్ రాణా అయితే సీరియస్ గానే ఇరుక్కున్నట్టుగా కనిపిస్తోంది. అప్పటి విజయవాడ పోలీస్ బాస్ ఆయన ఇరుక్కుంటాడు. ఆయనతో పాటు ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ఆయన. ఇలా అంటే యాక్చువల్గా ఇలాంటి కార్యక్రమాలకు సిఐ స్థాయి అధికారులు చాలు డీల్ చేయడానికి, అక్కడికి వెళ్ళి పట్టడానికి. కానీ ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్లు వెళ్ళి పట్టుకురావటం అనేది కొంచెం అతి వ్యవహారం. ఇవన్నీ కూడా రేపు చర్చలోకి వస్తాయి.
విచారణలోకి వస్తాయి, ఉమ్, నిజానిజాలు బయటకు వస్తాయి, ఏం జరిగింది ఏమిటి, నిజంగానే విద్యాసాగర్ ఎపిసోడా, విద్యాసాగర్ని మధ్యలో శిఖండిలా నిలబెట్టి డ్రామా నడిపారా, ఉమ్, ఇవన్నీ నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. ఇది నిగ్గు తేల్చే క్రమంలో నిజానికి ఆయన దళితుడు, దళిత సంఘాలు ఇన్వాల్వ్ అయి కొంచెం దీన్ని సీరియస్గా పట్టించుకుని గొడవకు దిగితే తప్ప ఇది దీనిలో నిజానిజాలు ఏంటనేవి బయటికి రావు. ఓకే. చూడాలి. ఎపిసోడ్ అయితే సీరియస్ ఎపిసోడే, ఉమ్, ఒక సినిమాటిక్ కంటెంట్ ఉన్నటువంటి ఎపిసోడ్ ఇది. ఓకే సార్, నిన్న తను లైవ్ లోకి వచ్చినప్పుడు టీవీ ఛానల్లో ఆ జర్నలిస్ట్ ఆయన మాట్లాడుతూ అంటే సినిమా నటికి ఈ విధంగా జరిగింది, సినిమా వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉందన్న తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అందులో భాగంగానే హీరో శివాజీ గారితో కూడా లైవ్ కాల్లో మాట్లాడారు కూడా. సో ఇప్పుడు సినిమా వాళ్ళు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందంటారా సార్? అంటే సినిమా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే బాగానే ఉంటుంది. ఆల్రెడీ ఇంకో గొడవ జరుగుతోంది కదా, కేరళ ఫైల్ అని ఒక అవును, సినిమా నడుస్తోంది ప్యారలల్ గా. ఉమ్, ఈ సినిమా ఫైల్ నడుస్తోంది. దీంతో పాటు 2018లో ఇక్కడ జరిగినటువంటి మీటూ గొడవ, అవును, ఆ పాత ఫైల్స్ ఏవైనా అనే గొడవ ఒకటి నడుస్తోంది ప్యారలల్ గా. ఉమ్, దానికి సమాధానం చెప్పుకోవాలి. ఉమ్, ఇన్ని రకాల బాధ్యతలు ఉన్నాయి ఇప్పుడు ఇండస్ట్రీ మీద. ఓకే, దేనికి రెస్పాండ్ అవుతారు? శివాజీ రెస్పాండ్ అవడం వేరు. ఉమ్, తను యాంటీ జగన్మోహన్ రెడ్డిగా ఎస్టాబ్లిష్ అయి ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి తను చొరవగా ఒక మాట అనేసి ఉంటాడు. ఓకే, ఆ డిస్కషన్ జరిగింది కూడా TV5 లోనే. అవును, సో వాళ్ళు టచ్ లోనే ఉంటారు కాబట్టి అతను వెంటనే స్పందించి తన ధోరణిలో తను మాట్లాడి ఉంటాడు. ఉమ్, ఏదేమైనా దీని మీద విచారణ జరిగిన తర్వాత నిజానిజాలు బయటకు వస్తే కానీ ఉమ్, యాక్చువల్ ఫ్యాక్ట్స్ అంటే అనేవి కనిపించవు. కానీ ప్రస్తుతానికి కనిపిస్తున్న వ్యవహారాలు అయితే ఒక మోస్తరు బడ్జెట్ లో సినిమా తీయదగ్గ కంటెంట్ అయితే కనిపిస్తోంది. ఓకే సార్, నిజానికి ఇలాంటివి పెద్ద వింతలు విశేషాలు కాదు. ఉమ్, ప్రభుత్వాధినేతలు అల్లు అర్జున్ అన్నట్టుగా నా వాళ్ళు అనుకుంటే నేను ఎక్కడి వరకు అయినా వెడతాను, ఏవైనా చేస్తాను అన్న ధోరణే ఇది. ఓకే, నా రాజ్యం అనుకుంటే ఏవైనా చేస్తాను అని. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఈ అధికారం శాశ్వతము అనేటువంటి భ్రమ కలుగుతుంది. ఉమ్, ఆ భ్రమ కలగక ముందు వారు వ్యవహార శైలికి, కలిగిన తర్వాత వ్యవహార శైలికి తేడా ఉంటుంది. ఉమ్, అది రామారావు గారిలో కూడా కనిపిస్తుంది. ఆయన నాదెండ్ల వెన్నుపోటు తర్వాత వచ్చినప్పుడు చాలా దూకుడుగా ఉండేది. ఉమ్, అంటే కేంద్రం మిథ్య లాంటి స్టేట్మెంట్లు చాలా అలవోకగా ఇచ్చేవాడు ఆయన. అలాగే NGOల శాలరీస్ పెంపు వ్యవహారంలో పందికొక్కులు తిన్నట్టు తింటున్నారు ఖజానా అని ఉమ్, చాలలేదా అనేసాడు ఓపెన్ ప్రెస్ ముందు. అలా ఒక దూకుడు ప్రదర్శన ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం ఎక్కువ లెవెల్లో ప్రదర్శించి ఉండొచ్చు. ఓకే, అలా ప్రదర్శించిన సందర్భాలు చాలా ఉండుంటాయి. ఇప్పుడు ఇది ఈ కుండ పగిలింది. ఉమ్, ఈ కుండ పగలడానికి ఏమిటి రీజన్స్ అనే దాని మీద దర్యాప్తు జరిగి ప్రాపర్ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఏంటి అనేది మనకు అర్థమవుతుంది.